వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఆమె యాక్టర్ కమ్ పొలిటీషియన్. నాడు ఎన్నో హిట్ మూవీస్ చేశారు. ఆ తర్వాత పొలిటికల్ గా రాణించారు. ఎందుకో ఆమె ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఆమె సైలెంట్ అయ్యారు. దీంతో ఆమె రాజకీయ అడుగులు తడబడ్డాయా, సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రావటం లేదా, గాడ్ ఫాదర్స్ లేకపోవడంతోనే ఆమె స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇంతకు ఎవరావిడ తెలుసుకోవాలని ఉందా? అయితే లెట్స్ వాచ్ నౌ. ప్రతిఘటన, కర్తవ్యం, రాములమ్మ ఇలా ఎన్నో హిట్ మూవీస్ లో నటించి మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విజయశాంతి ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. సరిలేరు నీకెవరు చిత్రంతో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా ఆ తర్వాత మాయమైపోయారు. సినిమాల్లో సక్సెస్ఫుల్ గా రాణించినా పొలిటికల్ గా మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు కూడా. సినిమా రంగంలో మంచి హవా కొనసాగుతున్న రోజుల్లోనే పొలిటికల్ అరంగేట్రం చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్కే అద్వానీకి దగ్గరగా పనిచేశారు. అద్వానీ రథయాత్రలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని అప్పటి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. కేసీఆర్ స్వయంగా విజయశాంతిని పదో చెల్లిగా వివర్ణించారు. అప్పటి టీఆర్ఎస్ నుంచి మెదక్ లోక్సభ సభ్యురాలిగా విజయం సాధించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టిన సందర్భంలో ఆమె బీఆర్ఎస్ నుంచి లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి పక్కన పెట్టారు. వెంటనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ పొలిటికల్ గా మళ్లీ టర్న్ తీసుకున్నారు. 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు. మనుగోడు ఉప ఎన్నిక ముందు వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో చేరిన తర్వాత ఆమెకు పెద్దగా ప్రయారిటీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ట్వీట్లు చేస్తూ నేనున్నాను అని గుర్తు చేస్తూ ఉండేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ ఆమెను పట్టించుకోవటం లేదు. దీంతో రాములమ్మ రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. పార్టీలు తరచూ మారడం ఆమెకు పెద్ద మైనస్ గా మారినట్లు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో అడుగులు తడబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి విజయశాంతి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో
సో ఇది వాటి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.